నేను మీ జాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం మోస్ట్ రీసెంట్ గా రిలీజ్ అయిన లైట్ షాప్ అనే థ్రిల్లర్ హారర్ డ్రామా ఎపిసోడ్ 1 లో ఏం జరిగిందో తెలుసుకోబోతున్నాం. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, జియాంగ్ అనే ఆమె లైట్ షాప్ దగ్గరికి వచ్చి అక్కడంతా అబ్జర్వ్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. హ్యోన్మిన్ అనే అతను వర్క్ నుండి నైట్ బస్ లో ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడు. అతను బస్ దిగేటప్పుడు బస్ స్టాండ్ దగ్గర బెంచ్ మీద ఒక ఆమె కూర్చొని ఉండడం గమనిస్తాడు. కానీ చూసి చూడనట్టు అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఒక్క రోజు మళ్ళీ హ్యోన్మిన్ వర్క్ నుండి ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడు. బస్ స్టాండ్ దగ్గర అదే అమ్మాయి బెంచ్ మీద కూర్చొని ఉండడం చూస్తాడు. ఈసారి ఆమె తన చేత్తో బెంచ్ ని కొడుతూ సౌండ్స్ చేస్తూ ఉంటుంది. కానీ చూసి చూడనట్టు అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కానీ పక్క రోజు మళ్ళీ ఆమెను చూసి చూడనట్టు వెళ్లిపోలేక ఆమెతో మాట్లాడతాడు. హ్యోన్మిన్ ఆమెతో మాట్లాడుతూ, ఇంత లగేజ్ తో ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. ఇక్కడ కూర్చొని ఉన్న అమ్మాయి జియాంగ్ మాట్లాడుతూ, నేను ఇక్కడ ఒకరి కోసం వెయిట్ చేస్తున్నా అని చెప్తుంది. హ్యోన్మిన్ ఆమెతో, లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోయింది, మీరు ఎలా వెళ్తారు, కనీసం టాక్సీ అన్నా పిలవచ్చు కదా అని అంటాడు. జియాంగ్, నేను పిలవలేను, నా ఫోన్ పోయింది అని చెప్తుంది. హ్యోన్మిన్, అయితే నా ఫోన్ నుండి ఫోన్ చేసి చూడండి ఒకసారి అంటాడు. జియాంగ్ తన మాటల్ని ఇగ్నోర్ చేసి, నేనెవరో మీకు తెలుసా అని అడుగుతుంది. హ్యోన్మిన్ ఏం చేయాలో తెలియక కన్ఫ్యూజన్ లో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఒక్కరోజు హ్యోన్మిన్ వర్క్ నుండి వచ్చేటప్పుడు భారీగా వర్షం పడుతూ ఉంటుంది. ఇంకా జియాంగ్ బెంచ్ మీదే కూర్చొని వర్షంలో తడవడం చూసి ఆమెకి తన అంబ్రెల్లా ఇచ్చి, ఇది ఉంచుకోండి, మా ఇల్లు దగ్గరే, నేను వెళ్ళిపోతాను అని చెప్తాడు. జియాంగ్, ఈసారి కూడా నేను మీకు తెలుసా అని అడుగుతుంది. హ్యోన్మిన్ కన్ఫ్యూజ్ అయ్యి, నిన్నే కదా మనం మాట్లాడుకుంది అని చెప్తాడు. జియాంగ్, అయితే నేను నీకు తెలిసినట్టే కదా, అసలే నాకు ఎక్కువ టైం లేదు, నాకు బాగా చలి పుడుతుంది, మీ ఇల్లు దగ్గరే అని చెప్పారు కదా, నన్ను మీ ఇంటికి తీసుకొని వెళ్లరా అని అడుగుతుంది. హ్యోన్మిన్ ఆలోచనలో పడతాడు. చివరికి ఒప్పుకొని తనని తీసుకొని వెళ్తాడు. జియాంగ్ పెద్ద లగేజ్ బ్యాగ్ ని మోసుకొని వస్తూ ఉంటుంది. హ్యోన్మిన్, నాకు ఆ బ్యాగ్ ఇవ్వండి, నేను మోస్తాను అని అడిగినా ఆమె ఆ బ్యాగ్ ని హ్యోన్మిన్ కి ఇవ్వదు. హ్యోన్మిన్ ఇంటి లోపలికి తీసుకెళ్లే ముందు భయంగా ఆమెని ఇంకొకసారి టాక్సీని పిలవనా అని అడుగుతాడు. కానీ ఆమె ఒప్పుకోదు. ఇద్దరు ఇంట్లోకి వెళ్తారు. జియాంగ్ అడుగు పెట్టేటప్పుడు ఇంట్లో లైట్ ఆగిపోతుంది. హ్యోన్మిన్ ఎంత ఆన్ చేయాలనుకున్నా లైట్ ఆన్ అవ్వదు. నెక్స్ట్ సీన్ లో హాస్పిటల్లో ఒక అతను వచ్చినట్లు ఉంటుంది. కానీ అక్కడ ఎవరు కనిపించరు. హాస్పిటల్ స్టాఫ్ అంతా నైట్ షిఫ్ట్ చేస్తూ ఉంటారు. నర్సెస్ అందరూ హెడ్ నర్స్ బాగా అలసిపోయిందని ఆమెని కొంచెం సేపు ఫుడ్ తిని రెస్ట్ తీసుకో అని చెప్తూ ఉంటారు. కానీ హెడ్ నర్స్ వాళ్ళతో మాట్లాడుతూ, నేను పేషెంట్ పల్సెస్ ని ఇయాన్ని మానిటర్ చేయాలి అని చెప్తుంది. యోంగ్జీ అనే నర్స్ వాళ్ళందరితో, నేను మానిటర్ చేస్తాను, మీరంతా ఫుడ్ తినిరండి అని చెప్తుంది. హెడ్ నర్స్ యోంగ్జీతో మాట్లాడుతూ, ఏమన్నా ప్రాబ్లం వస్తే వెంటనే నన్ను పిలువు అని చెప్పి వెళ్ళిపోతుంది. యోంగ్జీ ఒక్కటే మానిటర్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఒక తను వస్తాడు. యోంగ్జీ అతనితో మాట్లాడుతూ, ఇక్కడికి ఓన్లీ స్టాఫ్ మాత్రమే అలౌ, బయట వాళ్ళు రాకూడదు అని చెప్తుంది. అతనికి సరిగ్గా అర్థమైనట్లు కనిపించకపోయేసరికే సైన్ లాంగ్వేజ్ లో కూడా చెప్పి చూస్తుంది. అతను యోంగ్జీతో, మార్చరీ రూమ్ ఎక్కడా అని అడుగుతాడు. సడన్ గా మానిటర్ లో అలర్ట్ సౌండ్స్ వస్తాయి. అంటే పేషెంట్ కి ఏదో అయిందని అర్థం. వెంటనే యోంగ్జీ స్టాఫ్ మెంబర్స్ ని పిలిచి పరిగెత్తుకుంటూ పేషెంట్ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళందరూ కలిసి మళ్ళీ పేషెంట్ ని నార్మల్ చేస్తారు. హెడ్ నర్స్ వాళ్ళందరితో మాట్లాడుతూ, పేషెంట్ కి ఉన్న ట్యూబ్ ని ఎవరో పీకేసినట్టున్నారు అంటుంది. ఒక నర్స్ మాట్లాడుతూ, సారీ, నేను ఇందాక డ్రెస్ చేంజ్ చేసేటప్పుడు ట్యూబ్ లూజ్ అయినట్టుంది అంటుంది. హెడ్ నర్స్ ఆమెని, వర్క్ సరిగ్గా చెయ్యి అని తిడుతుంది. యోంగ్జీ ఇందాక తనతో మాట్లాడిన అతను అక్కడే ఉన్నాడేమో అని చూస్తుంది. కానీ అతను అక్కడ ఉండడు. నెక్స్ట్ సీన్ లో ఒక అతని ఇంట్లో చలికి వణుకుతూ ఉంటాడు. కుక్కలు నాన్ స్టాప్ గా మురుగుతూ ఉండడంతో అతను లేచి ఫ్రస్ట్రేషన్ గా వాటిని అరుస్తాడు. వన్యాంగ్ అనే అతను లైట్ షాప్ ఓనర్. నైట్ లోనే ఆ షాప్ ఓపెన్ చేస్తాడు. లైట్ షాప్ లోకి ఒక కస్టమర్ ఎంటర్ అవుతాడు. ఓనియాన్, మీకేం కావాలి అని అడుగుతాడు. కస్టమర్ లైట్ బల్బ్ కావాలి అని అడుగుతాడు. ఓనియాంగ్ కస్టమర్ కి బల్బ్ ఇస్తాడు. కస్టమర్ అది తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కస్టమర్ వెళ్ళిపోయాక ఓనియాంగ్ ఒక డైరీని తీసి అందులో నేమ్ ఎంటర్ చేస్తాడు. కొంచెం సేపటి తర్వాత ఇందాక హాస్పిటల్లో నర్స్ యోంగ్జీతో మాట్లాడిన వ్యక్తి లైట్ షాప్ కి వస్తాడు. ఓనియాంగ్, మీకేం కావాలి అని అడుగుతాడు. అతను ఏం ఆన్సర్ చేయకుండా చుట్టూ ఏదో వెతుకుతున్నట్టు అంతా చూసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఆమె లైట్ షాప్ కి వచ్చి లైట్ బల్బ్ అడిగి తీసుకుంటుంది. ఆమె ఓనియాంగ్ తో మాట్లాడుతూ, మార్నింగ్ ఈ షాప్ అంతగా కనిపించట్లేదు, కానీ నైట్ ఎక్కువ బ్రైట్ గా వెలిగిపోతూ ఉంది, మీరు నైటే ఈ షాప్ ఓపెన్ చేస్తారా అని అడుగుతుంది. ఓనియాంగ్ అవును అని ఆమెతో చెప్తాడు. స్కూల్ బయట ప్లే గ్రౌండ్ దగ్గర ఒక అమ్మాయి నిల్చొని ఉంటుంది. హ్యోన్జు, తనకి స్కూల్లో నైట్ వరకు క్లాసెస్ జరుగుతాయి. హ్యోన్జు క్లాస్ రూమ్ విండోలో నుండి చూస్తుంటే ప్లే గ్రౌండ్ లో ఒక అమ్మాయి కనిపించి ఆ అమ్మాయిని చూసి చెయ్యి ఊపుతుంది. తర్వాత క్లాస్ రూమ్ లోకి టీచర్ వచ్చి స్టూడెంట్స్ అటెండెన్స్ తీసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో లైట్ షాప్ కి ఇందాక చలికి వణుకుతున్న అతను వచ్చి, షాప్ ఏంటి ఇంత బ్రైట్ గా వెలిగిపోతుంది అని అడుగుతూ ఒక బల్బ్ ని టచ్ చేయబోతాడు. అతను బల్బ్ టచ్ చేయబోతుంటే ఓనియాంగ్ గ్లాసెస్ కలర్ చేంజ్ అవుతాయి. ఓనియాంగ్ ఆ బల్బ్ ని టచ్ చేయకూడదు అని చెప్తాడు. అతను మాట్లాడుతూ, కుక్కల అరుపులు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి, మీరు ఆ కుక్కల్ని చూసారా
అని అడుగుతాడు. ఒనియాంగ్ మాట్లాడుతూ నేను ఏ కుక్కల అరుపులు వినలేదు అని చెప్తాడు. అతనైతే నేనే వెళ్లి ఆ కుక్కల్ని వెతుకుతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయాక ఒనియాంగ్ గ్లాసెస్ తుడుచుకొని ఆ బల్బ్ నే చూస్తూ ఉంటాడు. సడన్ గా వర్షం పడ్డం స్టార్ట్ అవుతుంది. స్కూల్లో హ్యోంజు గ్యాంగ్ లో ఒక ఫ్రెండ్ మాట్లాడుతూ మీకు ఒక విషయం తెలుసా, మన స్కూల్లో ఏ క్లాస్ రూమ్ లో అయితే బెంచ్ ఖాళీగా ఉంటుందో ఎవ్వరికీ తెలియని ఒక అమ్మాయి ఆ క్లాస్ రూమ్ లో బెంచ్ పైన కూర్చొని ఉంటుందంట. మన క్లాస్ రూమ్ లో కూడా ఒక ఖాళీ బెంచ్ ఉంది అని చెప్తూ ఉంటుంది. అది విని హ్యోంజు ఇంకా మిగిలిన వాళ్ళు భయపడుతూ ఉంటారు. ఆ గ్యాంగ్ లో ఇంకొక అమ్మాయి తనని ఆపి ఈ గోస్ట్ స్టోరీలు నువ్వు మానవా, ఎవ్వరూ దాన్ని నమ్మరు అని చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో హ్యోవోన్ అనే ఆమె లైట్ షాప్ కి వస్తుంది. ఒనియాన్ మీకేం కావాలి అని అడుగుతాడు. హ్యోవోన్ అతని మాటలకి ఆన్సర్ చేయకుండా ఒక బల్బ్ ని టచ్ చేయబోతుంది. అతను ఆ బల్బ్ ని టచ్ చేయకూడదు అని చెప్తాడు. దాంతో హేవోన్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హ్యోంజు ఫ్రెండ్ గ్యాంగ్ స్కూల్ అయ్యాక వర్షంలో ఇంటికి వెళ్తూ ఉంటారు. అందులో ఒక అమ్మాయి మాట్లాడుతూ ఈ సందులో వింత వింత సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయంట అని చెప్తుంది. హ్యోంజు నేను ఈ సందులోనే వెళ్ళాలి, మా అమ్మ లైట్ బల్బ్ తీసుకొని రమ్మని చెప్పింది అని చెప్పి తనొక్కటే ఆ సందులోకి వెళ్తుంది. మిగిలిన వాళ్ళు వేరే దారిలో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. హ్యోంజు భయంగా ఫోన్ టార్చ్ వేసుకొని ఆ సందులో వెళ్తూ ఉంటుంది. వెనక నుండి ఎవరో వస్తూ ఉన్నట్లు వాళ్ళ అడుగుల సౌండ్లు వినిపిస్తూ ఉంటాయి. దాంతో హ్యోంజు భయంగా వెనక్కి తిరిగి చూస్తుంది. తనకి దూరంగా ఒకరు వింతగా నిల్చొని ఉండడం కనిపించి పరిగెత్తుకుంటూ లైట్ షాప్ కి వెళ్తుంది. ఒనియాంగ్ హ్యోంజు రావడం చూసి ఆనందంగా నవ్వుతూ మీ అమ్మ బల్బ్ తీసుకొని రమ్మనిందా అని అడుగుతాడు. హ్యోంజు అవునంటుంది. ఒనియాంగ్ తనకి చాక్లెట్ ఇచ్చి వేపర్ కూడా తనే తీసి హ్యోంజుకి ఇస్తాడు. హ్యోంజు మాట్లాడుతూ నేను మీకు ఇంకా చిన్నపిల్లలాగే కనిపిస్తున్నానా, వేపర్ తీసి మరీ ఇస్తున్నారు అని అడుగుతుంది. ఒనియాంగ్ అవును, నాకు నువ్వు చిన్నపిల్లవే, చూడు ఇంకా మెడలో ఆ చైన్ వేసుకునే ఉన్నావు అంటాడు. హ్యోంజు మాట్లాడుతూ ఈ చైన్ మా డాడీ నేను పుట్టినప్పుడు ఐడెంటిఫికేషన్ కోసం చేపించిన నెక్లెస్. మా డాడీ అబ్రాడ్ లో వర్క్ చేయడం వల్ల మేము తనని ఎక్కువ సార్లు మీట్ అవ్వలేం, అందుకే మా డాడీ గుర్తుగా ఈ చైన్ వేసుకుంటా అని చెప్తుంది. ఒనియాంగ్ మాట్లాడుతూ అవునా, ఈ విషయం తెలిస్తే మీ డాడీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అని అంటాడు. హ్యోంజు ఒనియాంగ్ ని మీ ఏజ్ ఎంతా అని అడుగుతుంది. కానీ అతను కరెక్ట్ ఏజ్ చెప్పడు. నేను ఓల్డ్ పర్సన్ ని అని మాత్రమే చెప్తాడు. హ్యోంజు మాట్లాడుతూ షాప్ లోపల సన్ గ్లాసెస్ ఎందుకు పెట్టుకున్నారు అని అడుగుతుంది. అతను మాట్లాడుతూ షాప్ లో బ్రైట్నెస్ ఎక్కువగా ఉంటుంది అందుకే అని చెప్తాడు. హ్యోంజు అయితే లైట్ బ్రైట్నెస్ ని తగ్గించుకోవచ్చుగా అంటుంది. కానీ అతను లైట్ షాప్ అన్నాక బ్రైట్నెస్ లేకపోతే ఎలా అంటాడు. హ్యోంజు ఒనియాంగ్ కాఫీ ఎక్కువ తాగుతుంది గమనించి మీరు కాఫీ ఎక్కువ తాగుతున్నారు, షాప్ ఎప్పటి వరకు ఓపెన్ చేస్తారు అని అడుగుతుంది. ఒనియాంగ్ సన్ రైజ్ వరకు షాప్ ఓపెన్ లోనే ఉంటుంది అంటాడు. హ్యోంజు మాట్లాడుతూ నైట్ మీ షాప్ ఉండడం మంచిదైంది, మీరు నాకు బాగా తెలుసు కాబట్టి ఈ షాప్ బ్రైట్ గా ఉంటుంది కాబట్టి ఈ సందులో వచ్చేటప్పుడు భయం లేకుండా రావచ్చు. మీకు తెలుసా ఈ సందులో ఒక దెయ్యం ఉంది, నేను వచ్చేటప్పుడు చూశాను అంటుంది. ఒనియాంగ్ నువ్వు చూసావా, నీకు కనిపించిందా అని అడుగుతాడు. హ్యోంజు మాట్లాడుతూ నేను సరిగ్గా చూడలేదు కానీ నాకు కనిపించింది అని చెప్తుంది. ఒనియాంగ్ మాట్లాడుతూ మనకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఉంది, వేరే ఎవ్వరూ చూడలేని వ్యక్తుల్ని మనం చూడగలం. మొత్తం 2 రకాల మనుషులుంటారు, మామూలు మనుషులు మరియు స్ట్రేంజర్స్. వాళ్ళు చూడ్డానికి మనలాగే ఉంటారు కానీ మనలాగా ఉండరు అంటాడు. హ్యోంజు మాట్లాడుతూ మనలాగే ఉంటే వాళ్ళని ఎలా కనిపెట్టాలి అని అడుగుతుంది. ఒనియాంగ్ మాట్లాడుతూ వాళ్ళని కనిపెట్టడం అంత ఈజీ కాదు, మొదట్లో నేను కనిపెట్టలేకపోయాను, వాళ్ళని బాగా గమనిస్తే ఆ స్ట్రేంజర్స్ లో మనకి తేడాలు కనిపిస్తాయి అంటాడు. మనకి ఓనియాంగ్ షాప్ లోకి వచ్చిన కస్టమర్స్ లో స్ట్రేంజ్ గా ఉన్న వ్యక్తులెవరో వాళ్ళల్లో ఏ తేడాలు గమనించాడో చూపిస్తారు. హాస్పిటల్లో యొంజితో మాట్లాడిన అతను షాప్ కి వచ్చినప్పుడు షాప్ డోర్ మీద ఫింగర్ ప్రింట్స్ మట్టిగా ఉంటాయి. అతనిలో నుండి ఇసుక కారుతూ ఉంటుంది. నెక్స్ట్ చలికి వణుకుతున్న వ్యక్తి వచ్చినప్పుడు అతని బాడీ అంతా మంచుతో ఉంటుంది. నెక్స్ట్ వచ్చిన హ్యోవోన్ చూడ్డానికి నార్మల్ హైట్ లోనే ఉన్న షాప్ నుండి వెళ్లేటప్పుడు డోర్ హైట్ సరిపోక వంగి మరీ వెళ్తుంది. వాళ్ళల్లో ఈ తేడాలు ఒనియాంగ్ గమనిస్తాడు. హ్యోంజు భయంగా అడుగుతూ ఆ స్ట్రేంజర్స్ ని చూస్తే మనం ఏం చెయ్యాలి అని అడుగుతుంది. ఒనియాంగ్ మాట్లాడుతూ వాళ్ళలో ఎలాంటి తేడా నువ్వు గమనించినా వాళ్ళని తేడాగా చూడకుండా మామూలు మనిషిలా ట్రీట్ చేయాలి. వీలైనంత వరకు వాళ్ళ అటెన్షన్ ని గ్రాప్ చేయకు, వాళ్ళ చుట్టుపక్కలకు కూడా వెళ్ళకు, వాళ్ళని పలకరించొద్దు అంటాడు. ఇప్పుడే మనకి ఒనియాంగ్ రిఫ్లెక్షన్ మిర్రర్ లో కనిపిస్తుంది. అతను రిఫ్లెక్షన్ లో చాలా ముసలి వాళ్ళ కనిపిస్తాడు. ఒనియాంగ్ హ్యోంజుతో చాలా లేట్ అయింది, నువ్వు ఇంటికి వెళ్ళు, సారీ నీకు ఇలాంటి భయంకరమైన విషయాలు చెప్పినందుకు అని అంటాడు. హ్యోంజు మాట్లాడుతూ పర్లేదు, నాకు నచ్చింది ఆ స్టోరీ అని చెప్తూ వెళ్ళిపోబోతుంది. తను వెళ్ళిపోయేటప్పుడు ఒనియాంగ్ తనకి ఒక చిన్న టార్చ్ లైట్ గిఫ్ట్ గా ఇస్తాడు. తను ఆ టార్చ్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తను అక్కడి నుండి వెళ్ళిపోయాక ఒనియాంగ్ తను తినేసిన చాక్లెట్ ర్యాపర్ ని ఒక బాక్స్ లో సేఫ్ గా దాచిపెట్టుకుంటాడు. అందులో ఇంకా అలాంటి ర్యాపర్స్ చాలా ఉంటాయి. నెక్స్ట్ సీన్ లో జియాంగ్ హ్యోన్మిన్ అపార్ట్మెంట్ లోకి వస్తుంది. హ్యోన్మిన్ లైట్స్ ఎంత ఆన్ చేయడానికి ట్రై చేసినా లైట్స్ ఆన్ అవ్వదు. హ్యోన్మిన్
హ్యోన్మిన్ తను వానలో తడిచిపోయి ఉండడం చూసి తనకి టవల్ తెచ్చిస్తాడు. జియాంగ్ తుడుచుకొని టవల్ తిరిగి ఇచ్చేస్తుంది. ఆమె టవల్ ఇచ్చేటప్పుడు ఆమె చేతి వేళ్లు తిరగతిప్పి ఉండడం గమనించి బాగా భయపడుతూ ఉంటాడు. ఆమె బెంచ్ మీద కూర్చొని ఉన్నప్పుడు అలా తిరిగి ఉన్న వేళ్లతో సౌండ్ చేయడం హ్యోన్మిన్ గుర్తు తెచ్చుకొని ఇంకా భయపడుతూ ఉంటాడు. హ్యోన్మిన్ టవల్ బాత్రూమ్ లో పెట్టి మళ్ళీ తిరిగి వస్తాడు. జియాంగ్ తను తెచ్చిన పెద్ద సూట్ కేసు ఓపెన్ చేస్తుంది. అందులో చాలా వెపన్స్ ఉంటాయి. ఆమె అందులో నుండి ఒక వెపన్ ఓపెన్ చేస్తుంది. అది చూసి అతను బాగా భయపడుతూ ఉంటాడు. హ్యోన్జు లైట్ షాప్ నుండి తిరిగి ఇంటికి వస్తూ ఉంటుంది. తనది కూడా సేమ్ హ్యోన్మిన్ ఉండే అపార్ట్మెంట్, సేమ్ ఫ్లోర్. హ్యోన్జు తన ఇంటి దగ్గరికి వెళ్తూ ఉండగా జియాంగ్ తన పెద్ద సూట్ కేసు తీసుకుని హ్యోన్మిన్ అపార్ట్మెంట్ నుండి బయటికి రావడం చూస్తుంది. అలాగే జియాంగ్ తనకి ఎదురైతే హాయ్ అని గ్రీట్ చేసి తన ఇంట్లోకి తను వెళ్ళిపోతుంది. జియాంగ్ సూట్ కేసు నుండి బ్లడ్ కారుతూ ఉంటుంది. జియాంగ్ హ్యోన్జుకి నేను ఎలా కనిపిస్తున్నాను అని షాక్ అవుతుంది. ఇక్కడితో ఎపిసోడ్ 1 ముగుస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీకు నెక్స్ట్ ఏ డ్రామా ఎక్స్ప్లెనేషన్ కావాలో కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.